పండగైనా సంబరమైనా మీ ప్రతి సెలబ్రేషన్కి ఓన్లీ చాయిస్ వేగా జ్యువెలర్స్. ఎక్స్క్లూజివ్ బ్రైడల్ జ్యువెలరీ ఆఫర్స్. షాప్ నౌ. ఈ నాన్ మొదలవన్ స్కీమ్ వల్ల గత 4 సంవత్సరాల్లో 41 లక్షల మంది విద్యార్థులు నేరుగా ప్రయోజనం పొందగలిగారు. నాన్ మొదలవన్ స్కీమ్ ద్వారా స్కూల్కి వెళ్ళే స్టూడెంట్స్కి వాళ్ళ హయ్యర్ స్టడీస్ గురించి, అంటే ఏం చదవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి అనే విషయాల్లో మేము వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇస్తున్నాం. అలాగే హయ్యర్ ఎడ్యుకేషన్ చదివే స్టూడెంట్స్కి ఎక్కడ జాబ్లో జాయిన్ అవ్వాలి అనే విషయంలో వాళ్ళ ఎంప్లాయ్మెంట్ స్టెబిలిటీని మేము బాగా స్ట్రెంగ్తెన్ చేసాం. ముఖ్యంగా నాన్ మొదలవన్ పథకం ద్వారా యూపీఎస్సీ లాంటి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి హాస్టల్తో పాటు కోచింగ్ కూడా ఇస్తున్నాం. ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళకి నెలకు 7,500 రూపాయలు, మెయిన్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి నెలకు 25,000 రూపాయల చొప్పున స్కాలర్షిప్ని ఈ నాన్ మొదలవన్ స్కీమ్ ద్వారా మా గవర్నమెంట్ అందిస్తోంది. అంతేకాకుండా ఢిల్లీకి ఇంటర్వ్యూకి వెళ్ళి రావడానికి అయ్యే ట్రావెల్ ఖర్చుల్ని కూడా ఈ నాన్ మొదలవన్ స్కీమ్ ద్వారా మా గవర్నమెంటే పూర్తిగా భరిస్తోంది. గత ఏడాది తమిళనాడు నుండి మాత్రమే యూపీఎస్సీ క్లియర్ చేసిన 60 మందిలో 56 మంది స్టూడెంట్స్ ఈ నాన్ మొదలవన్ స్కీమ్ ద్వారానే బెనిఫిట్ పొందిన వాళ్ళు. అందులో నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే ఆల్ ఇండియా లెవెల్లో సెకండ్ ప్లేస్ సాధించిన సోదరి రాజేశ్వరి గారు నాన్ మొదలవన్ పథకం ద్వారా లబ్ధి పొందిన వారే. ఇలాంటి గొప్పదైన నాన్ మొదలవన్ పథకాన్ని ఇప్పుడు వదులుకోవాల్సిన అవసరం ఏముంది? దీని గురించి ముఖ్యమంత్రి గారు తన సమాధాన ప్రసంగంలో చెప్పాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఢిల్లీకి వెళ్ళిన మన గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ జరిగిన నీతి ఆయోగ్ మీటింగ్లో ఎన్నో విషయాల గురించి మాట్లాడారు. ముఖ్యంగా చెప్పాలంటే మన తమిళనాడు ఈరోజు మొత్తం ఇండియాలోనే ఆర్థికంగా 2వ అతిపెద్ద రాష్ట్రంగా ఎదిగిందని ముఖ్యమంత్రి గారు చాలా గొప్పగా అక్కడ చెప్పారు. అది మాత్రమే కాకుండా తమిళనాడులో డాక్టర్ కలైజ్ఞర్ గారు ప్రారంభించి మా నాయకుడు గారు ఎంతో కష్టపడి అభివృద్ధి చేసినటువంటి గత ప్రభుత్వంలో నా పర్యవేక్షణలో ఉన్న మహిళా స్వయం సహాయక సంఘాలు చాలా అద్భుతంగా పనిచేస్తున్నాయని ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పారు. ఇండియాలోని ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళలను చూస్తే 42% మంది తమిళనాడు నుండే ఉన్నారు. అందుకే తమిళనాడులో ఉన్న మహిళల అభివృద్ధి, వాళ్ళ ఆరోగ్యం ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయని మన గౌరవనీయులైన చీఫ్ మినిస్టర్ గారు ఢిల్లీలో చెప్పారు. సినిమాల్లో చూస్తే ఒక్క పాటలోనే పేదవాడు ఒక్క పాటలోనే, అంటే కేవలం 5 నిమిషాల్లో లేదా 4.5 నిమిషాల్లోనే చాలా పెద్ద రిచ్ మ్యాన్ అయిపోతాడు. కానీ నిజ జీవితంలో మాత్రం అలా జరగదు. ఒక్క నెల పాలనలోనే తమిళనాడు లాంటి ఇంతటి పెద్ద రాష్ట్రాన్ని ఆ స్థాయికి అభివృద్ధి చేయడం అనేది అస్సలు సాధ్యం కాదు. ఈ విజయాలన్నీ ఎవరి పాలనలో జరిగాయో ప్రజలకు తెలుసు, వాళ్ళు చూస్తున్నారు, ముఖ్యమంత్రికి కూడా తెలుసు. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో ఇంకో కొత్త అలవాటు కూడా ఇప్పుడు మనకు కనిపిస్తోంది. అది కూడా కొత్తగా మొదలైంది. అంటే మా ద్రావిడ మోడల్ ప్రభుత్వంలో మేము తీసుకున్న చర్యల వల్ల ఏదైనా మంచి పని జరిగితే వెంటనే దానికి వాళ్ళ స్టిక్కర్ వేసేసుకుంటున్నారు. అది మాత్రమే కాకుండా ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ది హిస్టరీ అని కూడా వాళ్ళు గొప్పగా చెప్పేస్తున్నారు. అలా ప్రచారమైన కొన్ని ఫేక్ న్యూస్ మరియు తప్పుడు సమాచారాల గురించి నేను ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలనుకుంటున్నాను. బస్సుల్లో వృద్ధులు ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా ప్రయాణించడానికి వీలుగా వృద్ధులు, కాలేజీ మరియు స్కూల్ స్టూడెంట్స్ అందరూ ఎటువంటి టికెట్ లేకుండా ఉచితంగా ప్రయాణించే ఈ స్కీమ్ ఈ ప్రభుత్వంలోనే మొదటిసారిగా తీసుకొచ్చారని ఫేక్ న్యూస్ ప్రచారం చేశారు. వాస్తవానికి ఈ పథకాలన్నీ మా ప్రభుత్వం అమలు చేసినవే. అది మాత్రమే కాదు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఇచ్చే స్కూల్ బ్యాగుల మీద కూడా ముఖ్యమంత్రి ఫోటో లేకుండా ఇప్పుడే మొదటిసారిగా వీటిని ఇస్తున్నామని, ఫస్ట్ టైం ఇన్ హిస్టరీ అని ఒక ట్యాగ్ కూడా తగిలించి ఇలాంటి ఫేక్ న్యూస్ని వరుసగా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఇవన్నీ మా ద్రావిడ మున్నేట్ర కజగం, మా ద్రావిడ మోడల్ ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు స్వయంగా తీసుకొచ్చిన పథకాలు. వీళ్ళు ఇలా స్టిక్కర్లు వేసుకుంటూ వెళ్ళిన లిస్ట్ చాలా పెద్ద లిస్ట్. ఈ సమయంలో ఇంకో చాలా ముఖ్యమైన విషయం గురించి కూడా ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను. దేవాదాయ శాఖకు చెందిన చరాస్తులు మరియు స్థిరాస్తుల ద్వారా వచ్చే ఆదాయం కేవలం దాని పవిత్రమైన ఉద్దేశాల కోసమే ఆ ఆదాయాన్ని వాడతామని గవర్నర్ ప్రసంగంలో ఉంది. ఈ విషయాన్ని చూస్తుంటే అసలు దేవాదాయ శాఖ ఉండకూడదు అని ఎప్పుడు చెప్పే బీజేపీ మాటనే డిఎంకే ప్రభుత్వం కూడా వినిపిస్తోందా అని మాకు అనుమానం వస్తోంది.
బీజేపీ మరియు రైట్ వింగ్ వాళ్ళు ఎప్పుడు చెప్పే మాట కూడా ఇదే. దేవాదాయ శాఖ స్కూళ్ళు కాలేజీలు నడపకూడదు, దేవాదాయ శాఖ స్కూళ్ళు కాలేజీలు నడపకూడదు అని వాళ్ళు పదే పదే చెప్తున్నారు. దీనికోసం వాళ్ళు కేసులు కూడా వేశారు. ఈ నిబంధన కేవలం కళ్యాణ మండపాలు, కమర్షియల్ కాంప్లెక్స్లకే పరిమితమా? లేక విద్యా సంస్థలకు కూడా ఈ కండిషన్స్ అన్నీ అప్లై అవుతాయా? గౌరవనీయులైన దేవాదాయ శాఖ మంత్రి గారు, గౌరవనీయులైన సభాపతి గారు నమస్కారం. గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి గారు నమస్కారం. దేవాదాయ శాఖ విషయానికి వస్తే మనం చూసినట్లయితే దేవాలయాల ఆదాయాన్ని ఆ దేవాలయాల కోసం, అక్కడికి వచ్చే భక్తుల కోసమే ఖర్చు చేస్తామన్నది మన గవర్నర్ గారి ప్రసంగంలో ఉన్న ముఖ్యమైన సారాంశం. ఇంకో విషయం ఏంటంటే, ఇటీవల ప్రకటించిన కళ్యాణ మండపాలు మరియు కమర్షియల్ కాంప్లెక్స్ల పనులు, ఇంకా మొదలు కాని పనులను నిలిపివేయడం అనేది ఏదైతే ఉందో, ఈ పనుల గురించి మేము పరిశీలించినంత వరకు ఆ దేవాలయాల్లో ప్రజలకు అవసరమైనటువంటి ప్రాథమిక వసతులు, ప్రజలకు కావాల్సిన వసతి సౌకర్యాలు, భక్తులు మరియు యాత్రికులు వచ్చినప్పుడు వాళ్ళకు అవసరమైన కనీస టాయిలెట్ సౌకర్యాలు వంటి ఈ వసతులను మెరుగుపరచడం కంటే వీళ్ళు దేవాలయాల్లో కళ్యాణ మండపాలు, వాణిజ్య సముదాయాలు నిర్మించి వాటి ద్వారా ఆదాయం సంపాదించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టులను ప్రారంభించడం వలన వాటిపై రకరకాల కోర్టు కేసులు మరియు స్టే ఆర్డర్లు ఉండటం వల్ల మేము వాటన్నింటినీ రద్దు చేస్తున్నట్టు ప్రకటించాము. దీనికి సంబంధించి ఒక ఉదాహరణగా, గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలను ఎంతగా వ్యాపారీకరించడానికి ప్రయత్నించారో చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. అది పూర్తి చేయనివ్వండి. కూనూరులో ఉన్నటువంటి అరుల్ మిగు వినాయక గుడి కోసం దాదాపు ఆ గుడి నిధులను ఉపయోగించి 10 కోట్ల రూపాయల ఖర్చుతో దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ వసతిని ఆ గుడిలో కల్పించే ప్లాన్ కి ఈ ప్రభుత్వం ఇప్పుడు పర్మిషన్ ఇచ్చింది. దీనికి ముందు మంత్రిగా ఉన్నవారు దీన్ని అనౌన్స్ చేశారు. ఆ టెంపుల్ కి నెలకి సగటున కేవలం 500 మంది భక్తులు మాత్రమే వస్తారు. అలాగే ఆ టెంపుల్స్ లో కనీసం బేసిక్ టాయిలెట్ ఫెసిలిటీ కూడా అస్సలు లేదు. ఇది మాత్రమే కాదు, కూనూరు మరియు ఊటీ చుట్టుపక్కల ఉన్న అన్ని ప్రాంతాల్లోని దాదాపు 50 టెంపుల్స్ లో కూడా కనీసం ఉండాల్సిన బేసిక్ టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా అక్కడ టెంపుల్స్ లో అస్సలు లేవు. అలాంటి చోట్ల టెంపుల్ ఫండ్స్ ఉపయోగించి అసలు మల్టీ లెవెల్ కార్ పార్కింగ్ ఎందుకు అవసరం అంటారు చెప్పండి? అంటే ఇవి కమర్షియల్ ప్రాజెక్టులు కాదా? గుడి నిధులను ఇలా కమర్షియల్ పనుల కోసం వాడటానికి వ్యతిరేకంగానే మేము ఈ ప్రాజెక్టులన్నింటినీ అడ్డుకుని ఇవి అవసరం లేదని దానికి బదులుగా మా ప్రభుత్వ ఉత్తర్వుల్లో చాలా క్లియర్ గా పేర్కొని విడుదల చేశాము. చివరి వరకు చాలా క్లియర్ గా చదివి చూస్తే అందరికీ ఖచ్చితంగా అర్థమవుతుంది. ఈ గుడి నిధులను ఉపయోగించి గుడికి భక్తులకు ఉపయోగపడేలా ప్రత్యామ్నాయ పథకాలను రూపొందిస్తామనే విషయాన్ని కూడా మేము అందులో మెన్షన్ చేశాము. ఏ సందర్భంలోనూ ప్రజలకు ఉపయోగపడే విద్యా సంస్థలను కానీ లేదా ఇలాంటి వైద్య సదుపాయాలను కానీ మేము కల్పించమని ఎక్కడ చెప్పలేదు. ఇంకా చెప్పాలంటే గత 5 ఏళ్లలో సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ ఆర్థిక సహాయంతో పనుల్లో చూసినట్లయితే ఒక సిద్ధ హాస్పిటల్ కట్టడానికి కావలసిన ఆర్థిక సహాయాన్ని అందించడానికి సెంట్రల్ గవర్నమెంట్ సిద్ధంగానే ఉంది. కానీ గత ప్రభుత్వంలో ఆ ప్రాజెక్ట్ ని అలాగే పక్కన పెట్టేశారు. దాని గురించి అడిగితే రికరింగ్ ఎక్స్పెన్సెస్ మేము భరించలేము అని చెప్పి పక్కన పెట్టేసిన ఈ ప్రాజెక్ట్ ని ఈ రోజు మనం మళ్ళీ చేతుల్లోకి తీసుకుని దాన్ని ప్రారంభించడానికి కావాల్సిన పనుల్లో ఉన్నాము. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే ఏ పథకాన్ని కూడా మనం ఎక్కడ ఎప్పుడూ అడ్డుకోలేదు. మనం ఎవరికి కూడా బి టీం లాగా ఉండి పని చేయాల్సిన అవసరం అస్సలు లేదు. దేవాలయాల నిధులను ఎప్పుడూ కూడా కమర్షియల్ గా వాడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి అవసరం అసలే లేదు.